శాసన మండలిలో నిన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల వ్యవహారం మీద చాలా రగడ జరిగింది. వైసీపీ మండలి నాయకుడు బొత్స సత్యనారాయణకి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి మధ్య చాలాసేపు ఈ వివాదం జరిగింది. యాక్చువల్గా గత 2-3 రోజులుగా జరుగుతోంది ఈ వివాదం మండలిలో. ఏంటి ఇష్యూ ఇందులో అంటే, కూటమి ప్రభుత్వం రాగానే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియమించిన వైస్ ఛాన్సలర్ని బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా రిజైన్ చేయించారు వాళ్ళ పదవులకి అని. రిజైన్ చేయించి ఆ తర్వాత వీళ్ళు కొత్త వాళ్ళని వేసుకున్నారు, తమకు కావాల్సిన వాళ్ళని. దీని మీద నారా లోకేష్ ఒక 2 రోజుల కిందట ఛాలెంజ్ విసిరాడు. దీనికి సంబంధించి ఏమైనా ఆధారం ఉంటే చూపించండి, అప్పుడు నేను ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేస్తాను అని. బొత్స సత్యనారాయణ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు. అంటే వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్స్ బేసికల్లీ మండలి చైర్మన్కి కొయ్యే మోషన్ రాజు గారికి అది ఆధారం అన్నట్టుగా చూపించాడు ఆయన. వాటి మీద లోకేష్ ఇందులో మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయించారని చెప్పి ఎక్కడుంది, లేదు అని చెప్పి సమాధానం చెప్పాడు. ఆయన సమాధానంలో ఏమన్నాడంటే, మొత్తం 17 మంది వైస్ ఛాన్సలర్లు కూటమి ప్రభుత్వం రాగానే వాళ్ళ పదవులకి రిజైన్ చేశారు. ఇందులో 10 మంది వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాము అని చెప్పారు. ఒక 2 కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వేసుకోవడానికి వీలుగా మేము రిజైన్ చేస్తున్నామని చెప్పారు. మరొక 5 మౌఖికంగా ఓరల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి పైనుంచి, మీరు మీ పదవులకి రాజీనామా చేయండి అని, అందువల్ల రాజీనామా చేస్తున్నాము అన్నట్టుగా వాళ్ళ రాజీనామా లేఖల్లో రాశారు. అయితే వీళ్ళెవరో కూడా మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ఒత్తిడి తెచ్చి రిజైన్ చేయించారు అని చెప్పి వాళ్ళ రాజీనామా లేఖలో రాయలేదు. కాబట్టి బొత్స గారు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు అని లోకేష్ చెప్పాడు. ఇక్కడ 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. ఒకటేంటంటే, ఈ 17 మంది వైస్ ఛాన్సలర్లు రిజైన్ చేసింది స్వచ్ఛందంగా కాదు అనే విషయం వాస్తవం. కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి నియమించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళని అక్కడి నుంచి పంపించేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంది. అందులో కొంతమంది మర్యాదగా వాళ్ళంతా వాళ్ళే తొలగిపోయారు. మరికొంతమందికి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే పైన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి కొంత ఒత్తిడి రావడం ప్రభుత్వం నుంచి, దానివల్ల రిజైన్ చేయడం, ఇందులో కొంత వాస్తవం ఉంది. కాబట్టి బొత్స చెప్పిన మాటల్లో వాస్తవం ఏమీ లేదు అని కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతకంటే దారుణంగా బలవంతంగా అందరి చేత రాజీనామాలు చేయించారు. అది మర్చిపోయాడు బొత్స సత్యనారాయణ గారు. దీనికి ఎక్కువ కూడా చెప్పను, నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి ఆచార్య రంగా యూనివర్సిటీ. ఆచార్య రంగా యూనివర్సిటీకి డాక్టర్ దామోదర్ నాయుడు గారిని వైస్ ఛాన్సలర్ ఉండేవాళ్ళు. ఆయన అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నియమితుడయ్యాడు. ఆయన్ని ఆ పదవికి రాజీనామా చేసి పంపించడానికి ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు అంటే, ఆయన మీద చివరికి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టించారు. ఎవరు పెట్టారు? వియ్యాల మురళీకృష్ణ అని చెప్పి ఆ యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఒక అటెండెంట్. ఆ అటెండెంట్ కూడా పర్మనెంట్ ఉద్యోగం కాదు, టెంపరరీ బేసిస్ మీద అపాయింట్ అయినటువంటి ఒక అటెండెంట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టాడు. అది కూడా ఎట్లా పెట్టాడు? ఈ వైస్ ఛాన్సలర్ ఏదో పని మీద అమరావతిలో సెక్రటేరియట్కి వచ్చాడు. అక్కడ ఈ అటెండర్, అంటే తీసివేయబడిన అటెండర్ వియ్యాల మురళీకృష్ణ అనే అతను కారిడార్లో కలిసి నాకు మళ్ళీ ఉద్యోగం ఇవ్వండి అని అడిగితే, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను అని వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఇతను ఏం కేసు పెట్టాడంటే, నన్ను నా కులం పేరుతో దూషించాడు అని ఒక కేసు పెడితే అంతటితో ఆగల. ఒక వైస్ ఛాన్సలర్ని, అందులోనూ NG రంగా యూనివర్సిటీ వంటి ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని SC/ST అత్యాచారాల నిరోధక చట్టం కింద అరెస్టు చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అప్పుడు మాట్లాడాల బొత్స సత్యనారాయణ, ఎంత అక్రమం ఇది, ఎంత అన్యాయం ఇది, ఎంత ఘోరం ఇది అని. అదృష్టవశాత్తు కోర్టు వెంటనే ఆయనకి బెయిల్ ఇచ్చిందనుకోండి. చాలా డూబియస్గా ఉంది ఈ కేసు అని భావించి వెంటనే ఇచ్చారు. ఆయన ఆ నైట్ పూర్తిగా కూడా గడపల జైల్లో. అరెస్ట్ చేసింది ఎవరో తెలుసా? అప్పుడు తుళ్ళూరు DSP వై శ్రీనివాసరెడ్డి. ఇంక నేను ఎక్కువ చెప్పక్కర్లా, ఎంత పగడ్బందీగా జరిగిందో వ్యవహారం అంతా. అదొక్కటే కాదు, కనీసం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది ఆ పదవి. APPSC చైర్మన్ అంటే అపాయింట్ చేయడం వరకే కానీ ప్రభుత్వం తర్వాత అతను తీసివేయడానికి వీల్లేదు. అటువంటి పదవులు అప్పట్లో ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ అని చెప్పి ఉండేవారు. ఆయన కూడా 2014-19 మధ్యకాలంలో అపాయింట్ అయ్యాడు బైఫర్కేషన్ తర్వాత. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే అతని చేత రిజైన్ చేయించాలని విశ్వ ప్రయత్నం చేశారు. వీలుంటే తీసేసేవాళ్ళు, కానీ తీసేయడానికి వీల్లేదు. దానికోసం ఇన్ని దిగజారుడు పద్ధతులు అవలంబించారో చెప్పడానికి వీల్లేదు. PSR ఆంజనేయులు గారు
ఆయన పేరు అందరికీ తెలిసి ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు ప్రస్తుతం ఆయన కాదంబరి జత్వానీ కేసులో. ఆయన్ని ఏపీపీఎస్సీకి సెక్రటరీగా వేశారు కావాలని. పోలీసు వ్యక్తి డీజీపీ ర్యాంక్లో ఉన్నాడు. ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ ఉదయభాస్కర్ గారిని ఆఫీస్లో కూడా రానివ్వాల, అంత అవమానించారు. అంటే ఆయనకి ఆఫీస్ ఉంటుంది చైర్మన్కి, ఆ ఆఫీస్కి అటెండర్ ఉంటాడు, తలుపులు తీయడానికి, వేయడానికి, లాక్ చేయడానికి. పొద్దున్నే ఈ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ వస్తే ఏపీపీఎస్సీకి తలుపులు కూడా తీసేవారు కాదు, తాళాలు పోయినాయి, అటెండర్ లేడు, కంప్లీట్ నాన్ కోఆపరేషన్. ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అదేంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు యాక్చువల్గా ప్రొఫెసర్ ఉదయభాస్కర్ గారిని బెదిరించారు, మీరు కనుక మీ అంతటా మీరే రిజైన్ చేసి వెళ్ళకపోతే మీ మీద రేప్ కేసులు పెడతాం, ఎవరొక స్వీపర్ చేత అత్యాచారం చేయబోయారు అని చెప్పి మీ మీద కేసు పెడతాం. అన్నీ చేసినా కూడా ఆ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ గారు చాలా గట్టివాడు అనుకోవాలి. ఆయన నిలబడ్డాడు, పోరాడాడు, కోర్టుకు వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు కోర్టుకి. కోర్టు నుంచి కొంత రక్షణ పొందాడు. తన పదవీ కాలం పూర్తి అయ్యే వరకు నిలబడ్డాడు అందులో. ఇన్ని ఘోరాలు, ఇన్ని అకృత్యాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు నీతులు చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా వైదొలగలేదు అన్న మాట వాస్తవం. కానీ నిజంగానే మీరు ఎటువంటి వైస్ ఛాన్సలర్ నియమించారు లోకేష్ అన్నట్టుగా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీకి నియమించినటువంటి ప్రసాద్ రెడ్డి. ఎంత దిగజార్చాడు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ పరువు ప్రతిష్టని, ఎంత పొలిటిసైజ్ చేశాడు దాన్ని. ఒక మాట అన్నాడు లోకేష్ అసెంబ్లీలో, మీరు ఎట్లాంటి వైస్ ఛాన్సలర్లని నియమించారు అంటే వాళ్ళు రాజీనామా లేఖలు రాస్తారు కదా, అవి ఇంగ్లీష్లోనే రాయాలి, కనీసం రిజిగ్నేషన్ లెటర్ రాయటం కూడా రాదు ఇంగ్లీష్లో, అటువంటి వాళ్ళని మీరు వైస్ ఛాన్సలర్లుగా నియమించారు అని. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నియమించిన వాళ్ళల్లో. అంటే అందులో అకాడమిక్ మెరిట్ ఏమీ లేదు, మా పార్టీ వాడు, మా కులం వాడు, మావాడు అని చెప్పి వేసేయడమే. కూటమి ప్రభుత్వం చేసిందంతా బ్రహ్మాండం అని అర్థం కాదు. అట్లీస్ట్ ఈసారి నారా లోకేష్ కొంత ప్రయత్నించాడు, కొంచెం బెస్ట్ పీపుల్ని దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళని వెతికి మంచి వాళ్ళని వేద్దామని. కనీసం ఆంధ్ర యూనివర్సిటీకి, ఎందుకంటే అది ప్రీమియర్ యూనివర్సిటీ కాబట్టి ఆంధ్రాలో, దానికి ఐఐటి ఖరగ్పూర్ నుంచి మంచి ప్రొఫెసర్ని తీసుకుని వచ్చి పెట్టారు. కొంతైనా ప్రయత్నం జరిగింది, 100% అంతా బ్రహ్మాండం అని కాదు. వైఎస్ఆర్సీపీతో సమస్య ఏంటంటే వాళ్ళు ఇన్ని దారుణాలు చేశారంటే ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం ఎన్ని దారుణాలు చేసినా కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ దారుణాలని బీట్ చేయలేరు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఏ విషయంలోనైనా సరే అన్యాయం జరిగిందని మాట్లాడితే దానికి క్రెడిబిలిటీ లేదు. అందుకనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వైస్ ఛాన్సలర్ల వివాదం.